మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పంటలకు మద్దతు ధరల ప్రకటన ఏటా ఒక ప్రహసనంగా మారుతోంది. ఖరీఫ్ 2026-27 సీజన్కు సంబంధించి 13 పంటలకు కేంద్రం చేసిన మద్దతు ధరల ప్రకటనపై రైతులు, రైతు సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీల్లో చూస్తే మద్దతు ధర పెరుగుదల పైసల్లోనే ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటలకు చాలా స్వల్పంగాను, అతి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంటలకు ఓ మోస్తరుగాను మద్దతు ధరలు పెంచడం పట్ల మండిపడుతున్నారు. ఏపీలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. ఫలితంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా ప్రకటించే మద్దతు ధరలకు క్షేత్రస్థాయిలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు పొంతన ఉండడం లేదని అంటున్నారు రైతులు. గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వలన ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కే పరిస్థితి లేదని, ఇప్పుడు కేంద్రం పెంపు కూడా అంతంత మాత్రంగానే ఉందని వ్యవసాయదారులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కూలీల కొరత కారణంగా కోతలు, నూర్పిడులకు పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడాల్సొస్తోంది. డీజిల్ ధరలు పెరగడంతో వీటి అద్దెలు కూడా భారీగా పెంచేశారు. గత ఏడాదితో పోలిస్తే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు 30% పైగా పెరిగాయి. దీంతో ప్రధాన పంటలకు సగటున ఉత్పత్తి ఖర్చులు ఎకరాకు 15 నుంచి 20% మేర పెరిగాయి. కానీ ఆ స్థాయిలో మద్దతు ధరలు పెంచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో పండే వరికి ఈ ఏడాది కంటితుడుపు చర్యగా కేవలం క్వింటాల్కు 72 రూపాయలు అంటే కేజీకి 72 పైసలు మాత్రమే పెంచడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎకరాకు 35,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయింది. కాగా పెరిగిన కూలీల వేతనాలు, ఎరువులు, పురుగు మందుల ధరల కారణంగా ఈ ఏడాది కౌలు కాకుండానే ఎకరాకు 45,000 రూపాయలకు పైగా ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు 1,777 రూపాయలు దక్కాల్సి ఉండగా రైతులకు మాత్రం 1,250 రూపాయల నుంచి 1,500 రూపాయల మధ్య దక్కింది. చివరికి మేలు రకాలకు సైతం 1,500 రూపాయలకు మించి దక్కలేదు. అంటే మద్దతు ధరలోనే 30 నుంచి 40% మేర రైతులు నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఈ ఏడాదైనా క్వింటాకు కనీసం 200 రూపాయలకు తక్కువ కాకుండా పెంచుతారని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం 3% పెంపుతో సరిపెట్టడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పంటకు సమగ్ర పంటల వ్యయానికి 50% అదనంగా కనీస మద్దతు ధర ప్రకటించాలన్నది దివంగత ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సు. కానీ కేంద్రం మాత్రం వాస్తవ ఖర్చులకు 50% అదనంగా ఇస్తున్నామని ఒక పక్క చెబుతూనే మరోపక్క కంటితుడుపు చర్యగా మద్దతు ధరలను ప్రకటిస్తోంది. జాతీయ స్థాయిలో కనీసం మద్దతు ధరల చట్టం తీసుకువస్తే తప్ప రైతులకు ప్రయోజనం కలగబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.